వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు, బీసీ కమిషన్ మెంబర్. ఉపేందర్ గారు, ఈ రోజు మూడు పార్టీలు బంద్ అంటే పిలుపునివ్వడం, తర్వాత ఈ రోజు బంద్ సంపూర్ణంగా కూడా సక్సెస్ అవ్వడం అనేది బీసీ పరంగా ఒక రకంగా సంతోషమైనటువంటి వార్త. కాకపోతే ఎవరిపైన ఒత్తిడి చేయాలన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బీజేపీ పైన కాంగ్రెస్ చేయాలా, కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ చేయాలా, బీఆర్ఎస్ రెండు పార్టీలను టార్గెట్ చేయాలా అన్నది జనాలకు అర్థం అవ్వట్లేదండి. ఒక బీసీ కమిషన్ మెంబర్ ఏమంటారు? ఇప్పుడు ఎట్లున్నదంటే హంతకులే సంతాప సభ పెట్టిరని మనం ఒక శాస్త్రం వింటుంటోళ్ళం. ఇప్పుడు బీసీలని మోసం చేసింది ఇవాళ జీవో పేరుతోటి, ఆర్డినెన్స్ పేరుతోటి, లేకపోతే జంతర్ మంతర్లో మరి ధర్నాల పేరుతోటి డ్రామాలు ఆడుతున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వేం చెప్పినావు? ఆ రోజు 42% చట్టబద్ధత రిజర్వేషన్ 6 నెలల్లో ఇస్తని చెప్పినావు కామారెడ్డిలో. నువ్వు చెప్తేనే నమ్మి జనం ఓట్లేసిర్రు. ఓట్లేసినాక నువ్వు వచ్చిన తర్వాత ఎట్లిస్తావు అనేది మాకు సంబంధం లేని అంశం. ఇవాళ కోర్టు ఆపింది, సుప్రీంకోర్టు ఆపింది, లేకపోతే గవర్నర్ ఆమోదించలే, రాష్ట్రపతి ఆమోదించలే అనేది ఇది అన్ని చెప్పలే కదా నువ్వు. జడ్జిమెంట్ ఉన్నాకనే కదా నువ్వు చెప్పింది. అంటే నువ్వేంటి, నీకు ముందే తెలిసి కావాలనే ఈ రకంగా నువ్వు బీసీ ప్రజల్ని మోసం చేశావు. ఇలా 6 నెలల తర్వాత 6 నెలల కింద అంటే గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల లోపు జరగాల్సిన ఎలక్షన్ 2 సంవత్సరాలు కూడా ఈ ఎలక్షన్స్ జరపలేదనంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ బీసీ వాళ్ళని సర్పంచుల్ని కాకుండా, ఎంపీటీసీలని కాకుండా, జడ్పీటీసీలని కాకుండా, మండల పరిషత్ అధ్యక్షులు కాకుండా, వార్డు మెంబర్లు కాకుండా ఇవాళ బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయ్యాల కాకా కాళీకర్ కమిషన్ పేరుతో ద్రోహం చేసింది. మండల కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రోజు అమలు చేయకుండా ద్రోహం చేసింది. ఇవాళ మళ్ళీ ఒకసారి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో 42% ఇస్తని చెప్పి ద్రోహం చేసింది. కాబట్టి వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళే వచ్చి ధర్నాలు చేయటం అంటే ఇది చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా రిజైన్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇయ్యలేనప్పుడు, చేతగానప్పుడు, మీ మాటలు నిలబెట్టుకోనేప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని ఇవాళ నడి రోడ్డు మీద వేసి ఇవాళ ధర్నాల పేరుతోటి, బంధుల పేరుతోటి చేసినవే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏం లాభము అని నేను అంటున్నా. దేనికోసం నువ్వు కంటిన్యూ అవుతున్నావు? ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రజల్ని రేపు ఓట్లు అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో వస్తావు? అసెంబ్లీలో జీవో తెచ్చినాము, జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసినాము. అండ్ బీసీలకు ఏది ఉన్నా కూడా సుప్రీం కోర్టులో వెళ్ళి కూడా ఇక్కడ పీసీ చీఫ్ కావచ్చు, మంత్రులు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ టెస్ట్ ఉన్నది. ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఇది సాధ్యపడదని తెలుసు. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యపడుతుంది. కానీ నువ్వు ఆ దిశలో ఎందుకు ప్రయాణం చేయలేదు? కాబట్టి నువ్వు అట్లా చేయకుండా నువ్వు బిల్లు ఎప్పుడైతే కేంద్రానికి పోయిందో, నువ్వు కేంద్రానికి పోయినప్పుడు నీ కేంద్రంలో ఉన్న ఎంపీలు, నీ క్యాబినెట్ అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ నితీష్ కుమార్ గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉదయపూర్ డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి వాళ్ళ సంతకాలు పెట్టిర్రు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అందులో ఎన్డీఏలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇలా ముగ్గురిని తీసుకొని, ఓబీసీ నేత నరేంద్ర మోడీ, కాబట్టి నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నువ్వు నరేంద్ర మోడీ దగ్గర నరేంద్ర మోడీకి రైట్ హ్యాండ్ అయిన నితీష్ కుమార్, లెఫ్ట్ హ్యాండ్ అయిన చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు లేకపోతే నరేంద్ర మోడీ నిట్ట నిలువున మునిగిపోతాడు. వాళ్ళిద్దరిని తీసుకొని నువ్వు కూర్చొని ఇక్కడ కిషన్ రెడ్డి నేను కలిసి ఆకాశ ఆర్మాలు సృష్టిస్తా అని చెప్పిండు కదా ఇక్కడ హైటెక్స్ లా. మరి కిషన్ రెడ్డి దగ్గరికి పోయిన వాడు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, అరవింద్ని, ఈటెల రాజేందర్ని, లేకపోతే ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారిని, వీళ్ళందరినీ నువ్వు ఎందుకు కలవలేదు? వీళ్ళందరిని ఎందుకు నువ్వు తీసుకుపోలేదు? నువ్వు తీసుకుపోయి నరేంద్ర మోడీ దగ్గర కనుక కూర్చొని ఉంటే ఈ సమస్య పరిష్కారం అవు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ ఎంపీలుగా 8 మంది ఉన్నారు కదా, 8 మంది కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ గాని, లేకపోతే బీసీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేయాలని నేను అడుగుతున్నా. మీ ఇద్దరు చాలా తెలంగాణ ప్రజల ముందర జీరోలో అయిపోయారు. అదే విధంగా నేను ఇక్కడ ఒక ఆయన ఇంకొక పార్టీ ఉన్నది. ఏం పార్టీ అది? ఏం పార్టీ? చెప్పండి. ముస్లిం పార్టీ అని, ఎంఐఎం పార్టీ అని అన్నాడు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు. బీసీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ దాంట్లో చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడరు. అందరూ మరి బంధువు పలిపిస్తే ఎంఐఎం ఎందుకు ప్రకటించలేదు? అంటే నువ్వు బీసీలు ప్రజలు పన్నులు కడితే వచ్చిన డబ్బులలో ట్యాక్సులు ఏర్పడితేనే ఈ రాష్ట్ర బడ్జెట్ ఏర్పడితేనే ఈ బడ్జెట్ లోనే నీకు ముస్లింలకి వెల్ఫేర్ కోసం వేలాది కోట్ల రూపాయలు కేటాయించారు కదా. ఈ బీసీ డబ్బులు కదా. బీసీ ప్రజలు రోడ్ల మీద పడుతున్నప్పుడు నీకు వాళ్ళ పక్షాన నిలబడాలన్న బాధ్యత లేదా? అసదుద్దీన్ గారు కూడా దీనికి వెంటనే క్షమాపణ చెప్పాలి.
బీసీ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంఐఎం పార్టీ బీసీల పక్షాన కొట్లాడకపోవడం, మాట్లాడకపోవడం సిగ్గుచేటు. వాళ్ళు కూడా తలదించుకోవాలి. ఎందుకంటే మీ నాయకులకు కూడా బీసీ ప్రజలు ఓట్లు ఇస్తున్నారా? మీరు బీసీ ప్రజల కాడ పోయి ఎలక్షన్లు ఎప్పుడు ఓట్లు అడుక్కుంటున్నారు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బడ్జెట్ లో మేము కట్టిన పైసల నుంచి మీ ముస్లింలకి వెల్ఫేర్ కి, డెవలప్మెంట్ కి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మన అందరం కూడా అందరికీ అన్ని హక్కులు రావాలనే దాంట్లో బడ్జెట్ లో తింటున్నప్పుడు, ఓట్లు వేయించుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు అడగవని నేను అడుగుతున్నా. ఎంఐఎం పార్టీ కూడా బీసీలకు ద్రోహం చేస్తే రేపు రాబోయే కాలంలో బీసీల పక్షాన నిలబడకపోతే ఎంఐఎం పార్టీకి కూడా బీసీ సమాజం తగినటువంటి గుణపాఠం చెప్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.